జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో అయితే చూసారు కదా. సో అదే టాపిక్. అండ్ ఎవరైతే ఫిజికల్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ వచ్చేసి నా తరపున ఏ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళంతా నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అదే చాలా బెస్ట్. ఎందుకంటే పోయిందని మీరు బాధపడినా మళ్ళీ తిరిగి రాదు. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే గట్టిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ సో ఫిజికల్ ఎవరు కండక్ట్ చేస్తారో అండ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫిజికల్ ఎవరు కండక్ట్ చేస్తారనేది అయితే పాత వీడియోలో చాలా చెప్పాను నేను కూడా. ఐటీబీపీ కండక్ట్ చేస్తుంది, నోడల్ ఫోర్సెస్ అని. సో ఇప్పుడైతే మళ్ళీ కాదు, మనకు అఫీషియల్ నోటీస్లోనే అయితే ఇచ్చాడు. ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది కదా, ఇక్కడ చూడండి మీరైతే. సో మనకి ఇక్కడ 30 నెంబర్ పాయింట్లు అయితే సిఆర్పిఎఫ్ వాళ్ళే ఫిజికల్ కండక్ట్ చేస్తారనేది అయితే ఇచ్చాడు. అండ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి ఆన్లైన్ సిస్టము అండ్ ఆర్ఎఫ్ఐడి చిప్స్ అని చెప్పాను కదా, సో అటువంటిది ఏం లేదు. అండ్ నార్మల్గానే కండక్ట్ చేస్తారని చెప్తాను. సో ఈసారి ఫిజికల్ వచ్చేసి మనకి మ్యాక్సిమం రోడ్డు మీద అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదు అండ్ నేను పరిగెత్తలేను, వీక్గా రన్నింగ్లో ఉన్నానంటే చాలా కష్టం. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ కూడా చూసుకుంటే మనకి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో అందుకోసమనే వచ్చిందే అవకాశం, మీరైతే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఈసారి రోడ్డు మీద రన్నింగ్ అని చెప్పాను కదా. సో ఆన్లైన్ సిస్టమ్ లేకపోవడం వల్ల మీకు ఒక ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి ఎలా ఉంటుందని కూడా మనం అయితే వీడియోలో చెప్పే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే నోడల్ ఫోర్సెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ఫిజికల్ సిస్టమ్ మారొచ్చు. అండ్ కట్ ఆఫ్ అయితే ఈసారి 25% పెరిగింది. నెక్స్ట్ టైం ఎంత పెరుగుతుందో కూడా ఎవరికి తెలీదు. సో అందుకోసమనే వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అండ్ ఫిజికల్స్ ఎప్పుడు ఉంటుందని, సో ఫిజికల్ ఎప్పుడు ఉంటుందంటే మనకి మ్యాక్సిమం జూలై, ఎండ్ ఆఫ్ ది జూలై ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్, అంటే రిలీజ్ అయిన 3 వీక్స్లో అయితే మనకైతే ఫిజికల్ పెట్టేస్తాడు. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. ఎందువల్లంటే ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళకైతే ఫిజికల్ అవుతుంది. సో వాళ్ళ ఫిజికల్ అయిన తర్వాత మళ్ళీ ఆ నోడల్ ఫోర్సే మనకి ఫిజికల్ అయితే కండక్ట్ చేయాలి కదా. సో అందుకోసమనే. అండ్ ఎవరైతే నెగ్లెక్ట్ చేయకండి. లేచేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది రన్నింగ్కి లేచేటప్పుడు. సో ఇవన్నీ దాటుకుని వస్తేనే మీరు కూడా జాబ్ సాధించగలరు. సో అందుకోసమనే వెరీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. సో మ్యాక్సిమం అందరూ ఫిజికల్ క్వాలిఫై అయితే అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ హోప్ మీరు ప్రాక్టీస్ చేసే విధానంలోనే అయితేనే ఉంటుంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తే అలా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఈ రోజు కాకపోతే రేపు అండ్ రేపు నుంచి కన్ఫర్మ్గా నేను రన్నింగ్కి వెళ్ళిపోతానంటే అవ్వదు. ఎందువల్లంటే మళ్ళీ మీరు డే బై డే అలా లేట్ చేస్తుంటే అది లేట్గానే అయిపోతుంది. సో డేస్ గడిచిపోతాయి కానీ మీరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేరు. సో ఈ రోజు నుంచే డే 1 అనుకుని అయితే ఉదయం సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను కూడా టిప్స్ అయితే నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో రన్నింగ్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి భయ్య. అండ్ ఎవరైతే చెస్ట్ తక్కువగా ఉంది, బ్రీతింగ్ అందట్లేదు, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే చేయండి. అండ్ డైలీ నేను మన ఛానల్లో కూడా అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో ఎలా అనిపించిందో అయితే మనకైతే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటుంది. సో కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ అయితే 1Kకి దగ్గరలో అయితే ఉంది. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో జై హింద్, జై భారత్.